హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక అల్లరి పిల్ల విన్నీ కథ తెలుసుకుందాం. అనగనగా ఒక అందమైన పల్లెటూరులో 8 ఏళ్ల విన్నీ అనే ఒక అల్లరి పిల్ల ఉండేది. ఏదైనా కొత్తగా ఆలోచించి అల్లరి చేయడం తనకు అలవాటు. ఒకరోజు విన్నీ వాళ్ళమ్మ, నువ్వు స్నేహితులతో ఆడుకుంటూ ఆ నది వైపుకు వెళ్ళొద్దు, ఆ నది చాలా ప్రమాదమైందని చెబుతుంది. దాంతో నది దగ్గరకు వెళ్లాలన్న ఆలోచన కలిగి స్నేహితులతో ఆడుకునే సమయంలో నది దగ్గరకు వెళుతుంది. నదిని చూసి విన్నీ ఆశ్చర్యపడి నదిలోకి దిగి ఆడుకోవాలని ఆశపడుతుంది. విన్నీ ఆశపడినట్టే నదిలోకి దిగి ఆడుతుండగా స్నేహితులందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఈ సందడిలో విన్నీ నదిలో ఆడుతుండగా మెల్లమెల్లగా నది లోపలికి వెళ్తున్న విషయం గమనించదు. ఈ లోపు అటువైపుగా వెళుతున్న ఒక పెద్దాయన విన్నీని చూసి నదిలో మునిగిపోతున్న తనని కర్ర సహాయంతో బయటకు తీసుకువచ్చి వాళ్ళమ్మకు అప్పగిస్తాడు. వాళ్ళమ్మ తడి బట్టలతో ఉన్న విన్నీని తుడిచి ఒద్దికగా దగ్గరకు తీసుకుని ప్రేమతో దుప్పటి కప్పి పెద్దవాళ్ళు చెప్పిన మాట వినాలమ్మా అని చెబుతుంది. ఈలోగా వాళ్ళ నాన్నగారు రాగానే ముగ్గురు కలిసి భోజనం చేసి